ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న లక్నో వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో లక్నోపై రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో 15 ఏళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 38 బంతుల్లో 93 పరుగులు చేసి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందులో 7 ఫోర్లు, 10 సిక్స్లు ఉన్నాయి. అయితే అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇలాంటి ప్లేయర్ టీమిండియాలోకి వస్తే మాత్రం టీమిండియాకు తిరుగుండదని చెప్పుకొచ్చాడు. 15 ఏళ్లకే ఇలా ఆడుతున్నాడంటే రాబోయే రోజుల్లో వైభవ్ సూర్యవంశీ ఆట గురించి చెప్పనవసరం లేదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇప్పుడే పియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక రాబోయే రోజుల్లో మాత్రం అతని ఆట ఎలా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. వైభవ్ సూర్యవంశీ గనక టీమిండియాలోకి వస్తే మాత్రం టీమిండియాకు తిరుగుండదని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని అన్నాడు. అనంతరం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.